హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే వైబ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు నేను దివ్యకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, ఫ్రెండ్షిప్ డే కాబట్టి. అది ఈ వీడియోలో చూద్దాము. నేను లేచి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసాను. దివ్య ఇంకా లేవలేదు, సండే కదా కొంచెం లేట్గా లేస్తుంది. అండ్ నేను లేపే వరకు అయితే అస్సలే లేవదు. ఇప్పుడు వెళ్ళి దివ్యాని లేపి తనని రెడీ అవ్వమని చెప్దాము. సో రూమ్లో ఇంకా లైట్ ఆఫ్ చేసి ఉంది. ఇప్పుడు వెళ్ళి లేపాలి తనని. అస్సలు లేవదు. నార్మల్ టైమ్స్లో కూడా తొందరగా లేవదు. ఇంకా సండే వస్తే అస్సలే లేవదు. ఇంకా నేను ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పేసి నీకు సర్ప్రైజ్ ఉంది, నువ్వు చూడాలి అంటే లేచి రెడీ అవ్వాలి ఫాస్ట్గా అంటే అప్పుడు లేచింది. ఇంకా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఈలోపు కిందికి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానని చెప్పాను. కిందికి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. మా హాస్టల్లో ఈరోజు టిఫిన్ ఉప్మా చట్నీ చేస్తారు. సో స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోయి ఉప్మా చట్నీ ఇద్దరికి తీసుకొచ్చేసాను పైకి. తను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తినేస్తామని చెప్పేసి. మీలో ఎంతమందికి ఉప్మా చట్నీ కాంబినేషన్ నచ్చుతుంది కామెంట్ చేయండి. ఇంకా నేను తినేసాను. దివ్య రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత తను తింటుంది. నేను మొత్తం ఇంకా తనకి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అంతా రెడీ చేయాలి అని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోమని చెప్పి తర్వాత నేను పిలిచాను. తనతో ఐస్ క్లోజ్ చేయించాను. క్లోజ్ చేసుకోమంటే నేను చేసుకోను ఏంటి అని అడుగుతుంది. సర్ప్రైజ్ అంటే మనకు ఐస్ క్లోజ్ చేసుకోవాలి కదా అని చెప్పాను. ఐస్ క్లోజ్ చేసి రూమ్లోకి తీసుకొచ్చాను. అదేంటి ఎలా వచ్చిందని నేను కూడా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ తనతోనే ఓపెన్ చేపిద్దామని. ఇంకా తనని ఓపెన్ చేయమని చెప్పాను. సర్ప్రైజ్ అంటే అది పెద్దదా చిన్నదా అని కాదు. ఏదైనా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యారా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్. సో అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ రింగ్ తీసుకున్నాను. అలాగే దివ్యకి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టము. సో ఒక చిన్న సర్ప్రైజ్ లాగా తను లేచేలోపు చిన్న కేక్ ఆర్డర్ పెట్టేశాను. చూడండి ఇప్పుడు తన రియాక్షన్. మీరు మీ ఫ్రెండ్స్కి విష్ చెప్పారా? మీ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉండాలి. అప్ అండ్ డౌన్స్లో తోడుగా ఉండి మనల్ని అర్థం చేసుకొని మనకు మంచిగా చెప్పేవాళ్ళు. అలాంటి ఫ్రెండ్ మీకు కూడా ఉన్నారా? సో కేక్ అయితే ఇలా వచ్చింది. మేమిద్దరమే కాబట్టి ఒక చిన్న కేక్ ఆర్డర్ పెట్టాను అంతే. దానికి ఒక సింపుల్గా ఒక క్యాండిల్ ఇచ్చాడు. ఇద్దరం మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకొని కేక్ కట్ చేశాను. తనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఇంక ఇక్కడ కెమెరా సెట్ చేసేసి తన దగ్గరికి వెళ్ళిపోయి కేక్ కట్ చేసేస్తాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా
తనకు నేను ఒక బ్యాండ్ రింగ్ తీసుకున్నాను, ఫ్రెండ్షిప్ డే కదా. సో తను నాకు బ్యాండ్ వేసేసింది, నేను తనకి రింగ్ పెట్టేశాను. ఇంకా క్యాండిల్ వదిలేసి కేక్ తినిపించుకున్నాము ఒకరికొకరికి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అక్కడ ఏం లేదు, నేను కొంచెంగా పెట్టమన్నాను, తను ఎక్కువ పెద్ద బయట తీసి పెడుతుంది. సో దానికి అలాగా గొడవ పడుతున్నాము. ఫ్రెండ్స్ అన్నాక గొడవలు కామన్ కదా. మీకు కూడా కేక్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మేమైతే మా ఫ్రెండ్షిప్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. శారీతో ఈ డ్రెస్సెస్ ఇలా డిజైన్ చేయించాం, ట్విన్నింగ్గా ఉంటుందని చెప్పేసి. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ DK Vibes. బాయ్.